హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఈఏపీ సెట్ 2025 సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఎట్లా రాయాలి, దాంతో పాటే మనకి అక్కడ ఎగ్జామినేషన్ ప్రాసెస్ వన్స్ ఎంటర్ అయినప్పటి నుంచి కూడా మనం ఎగ్జిట్ అయ్యేదాకా కూడా ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి క్లారిటీగా అయితే మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీకు టైం స్టాంప్ కూడా ప్రొవైడ్ చేశాను. సో మీకు క్లారిటీ అర్థమైతే అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని బట్టి మనం చూద్దాం ఒకసారి ఎట్లాగా మనం ఎగ్జామ్ రాస్తామని చెప్పేసి. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఫస్ట్ లాగిన్ క్లిక్ చేస్తున్నాను. సో ఇది మనకి అయితే మాక్ టెస్ట్ లాంటిది అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని మీరు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కూడా ఎట్లా రాయాలని చెప్పేసి నేను మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ సైన్ మీ క్లిక్ అయితే చేయండి. సో ఇట్లా క్లిక్ చేశాక మీకు ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఇది స్క్రీన్ మార్కర్. సో ఇది అక్కడ మీకు ఏదో అవైలబుల్ అయితే ఉండదు. అయితే ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. తెలుగులో కూడా ఇచ్చారు, అలాగే మనకి ఇంగ్లీష్లో కూడా అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారండి. అయితే ఇక్కడ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 80 మినిట్స్ టైం అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. 180 మినిట్స్ టైము. ఆలోపు మనం ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా? దాంతోపాటు వాళ్ళు చెప్పింది ఏంటి అనుకున్నట్లయితే క్లాక్ విల్ బి సెట్ అట్ ద సర్వర్. ఓకే, ఆ క్లాక్ అనేది సర్వర్తో కరెక్ట్ అయి ఉంటుంది. ఇన్ కేస్ మీకు సంబంధించి ఎగ్జామినేషన్ ఆగిపోయినట్లయితే ఆ క్లాక్ అనేది ఆటోమేటిక్గా కూడా ఆగిపోతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ సింబల్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారండి. ఓకే, అవి ఏంటి అని చూసుకున్నట్లయితే ఇక్కడ క్వశ్చన్కి సంబంధించి సో ఈ సింబల్స్ అనమాట. సో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ యూ హ్యావ్ నాట్ విజిటెడ్, అసలు ఆన్సర్ చూడలేదు అనమాట. ఈ కలర్లో ఉంటే ఆన్సర్ నంబరు, అది ఆన్సర్ అసలు చూడలేదని. యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్, అయితే మీరు చూసారు కానీ దానికి ఆన్సర్ పెట్టలేదని చెప్పేసి అర్థం అనమాట. యూ హ్యావ్ ఆన్సర్డ్ ద క్వశ్చన్, ఇలా గ్రీన్ వస్తే ఆన్సర్ చేశారని. యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ బట్ మార్క్డ్. ఓకే, మార్క్డ్ చెప్పారు. దిస్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ ఎవాల్యూషన్, అంటే ఈ సర్కిల్లో ఉన్నది గ్రీన్ కలర్లోని, ఈ వైలెట్ కలర్లోని సర్కిల్లో ఉన్నది మీరు ఆన్సర్ చేశారు బట్ మార్కెడ్ ఫర్ రివ్యూలో పెట్టారు. ఓకే, ఇక్కడ ఈ సర్కిల్లోని పర్పుల్ కలర్లో ఉండి కొంచెం గ్రీన్ ఇలా వస్తే మాత్రం యూ హ్యావ్ ఆన్సర్డ్ ద క్వశ్చన్. ఓకే, బట్ అంటే మీరు ఆన్సర్ చేస్తారు బట్ అది రివ్యూ కోసం పెట్టారు. ఓకే, పైది పెడితే మార్క్ యాడ్ అవ్వదండి. పైన రివ్యూలో పెడితే మార్క్ యాడ్ అవుతుంది, కింద ఎట్లా రివ్యూలో పెడితే మీకు మార్క్ యాడ్ అవుతుంది, బట్ మీరు అది రివ్యూ కోసం ఉంచుకున్నారు అనమాట. ఓకే, అర్థమయ్యేది అనుకుంటున్నాను. ఇదే మళ్ళీ మనకి తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత మనకి నావిగేషన్స్ కూడా ఇచ్చారండి. సో మనకి కింద అంటే లైక్ ఆన్సర్ ఉందనుకోండి, సో ఆన్సర్ కింద ఉంటే ఇది నావిగేట్ చేసుకోవచ్చు. అట్లాగా మనకి నావిగేట్ చేసుకునే ఆప్షన్స్ కూడా వాళ్ళైతే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇన్స్ట్రక్షన్స్ మొత్తం చదవండి. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ అయితే ఉంటాయి. సో మనకు ప్రతి దానికి కూడా సేవ్ అండ్ నెక్స్ట్ ఇచ్చారనమాట. వన్స్ అయిపోయిన తర్వాత మీరు ప్రతి దానికి కూడా సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. లేదా మీకు డౌట్ ఉంటే మార్కెట్ ఫర్ రివ్యూ అని చెప్పేసి క్లిక్ చేయొచ్చు. ఓకే, మార్కెట్ ఇంకా నెక్స్ట్ బటన్ ఉంటుంది, మార్కెట్ ఫర్ రివ్యూ కూడా అయితే ఉంటుంది అనమాట. 2 ఆప్షన్స్ అయితే మనకి అవైలబుల్ అయితే ఉంటాయి. సో మీకు అర్థం కదా, ఇట్లాగే ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే సో ఇక్కడ మీ నేమ్ కనిపిస్తుంది కింద, మీ సిగ్నేచర్ కానీ లేకపోతే మీకు కానీ కనిపిస్తుంది అనమాట. మీ నేమ్ అయితే కనిపిస్తుంది. అలాగే మీరు నెక్స్ట్ క్లిక్ చేయండి. సో సేమ్ ప్రాసెస్ అనమాట. అక్కడ కూడా ఏం ఉండదు, ఏం ప్రాసెస్ అయితే ఏం చేంజ్ అవ్వదు. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏ టాపిక్ నుంచి ఎంత మార్కులు వస్తాయి, మ్యాథమెటిక్స్ నుంచి ఎంత, ఫిజిక్స్ నుంచి ఎంత, కెమిస్ట్రీకి ఎంత అని చెప్పేసి. బైపీసీ వాళ్ళు కూడా అంతే, బయాలజీ నుంచి ఎంత, సో జువాలజీ నుంచి ఎంత అని చెప్పేసి వాళ్ళు క్లారిటీగా అయితే మెన్షన్ చేస్తారనమాట. సో ప్రతి క్వశ్చన్ కూడా పెట్టండి. 2 లాంగ్వేజ్లు కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు ఆన్సర్స్. నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. ఓకే, ద పేపర్ క్వశ్చన్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఓన్లీ, మొత్తం అంతా కూడా ఇన్నే ఉంటాయి అనమాట. సో 160 క్వశ్చన్స్ అనమాట, 180 మినిట్స్ అనమాట. ఓకే, 180 మినిట్స్ 160 క్వశ్చన్స్ అయితే ఉంటుంది. అంటే అంత మినిట్ 10 సెకండ్స్ 5 సెకండ్స్ అలా పడుతుంది అనమాట మనకి. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఐఎమ్ రెడీ టు బిగిన్ క్లిక్ అయితే చేయండి. సో మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో మనకి బీఎస్సీ నర్సింగ్, అలాగే ఫార్మసీ, ఇంకా దాంతోపాటు పారామెడికల్ కోర్సెస్ ఏవైతే బీపీటీ కోర్సులు ఉన్నాయో సో అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో దాంతోపాటు మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ, ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ, దాంతోపాటు మెస్ ఫెసిలిటీ అండ్ అన్ని ఫెసిలిటీస్తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే బైపీసీకి సంబంధించి కోర్సు ఏవైతే నర్సింగ్, ఫార్మసీ, ఇంకా వీటైతే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయి అనమాట. సో వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో మీకు సంబంధించి సో మెడికల్ కౌన్సిలింగ్ లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. సో అట్లా క్లిక్ చేయగానే మనకైతే ఇంటర్ఫేస్ అవుతుంది అనమాట. సేమ్ అక్కడ కూడా అంతే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో సేమ్ అక్కడ కూడా అదే ప్రాసెస్ అయితే ఉంటుంది. అక్కడ మీకు జాన్ స్మిత్ దగ్గర మీకు సంబంధించి సో మీ యొక్క
నేమ్ ఉంటుంది, అలాగే మీ సైన్ అయితే ఉంటుంది. దాంతో పాటే మీకు సంబంధించి ఏదైతే డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తారనమాట. మీ లాగిన్ ఐడి దగ్గర మీ అప్లికేషన్ ఫామ్ కూడా, అంటే లాగిన్ ఇందులో కనిపించింది కదా, అక్కడ మీ అప్లికేషన్ నంబరు, దాంతో పాటు మీకు సంబంధించి మీ డేట్ ఆఫ్ బర్త్ లాంటివి అండ్ పాస్వర్డ్ రూపంలో అయితే ఎంటర్ చేస్తారు. ఓకేనా? సో ఇది ప్రాసెస్. క్వశ్చన్స్ చూసారు కదా, క్వశ్చన్స్ అన్ని కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. మొత్తం మనకి ఇక్కడ అన్ని మ్యాథ్స్ సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి, ఫిజిక్స్ సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి, కెమిస్ట్రీ సంబంధించి క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. చూసారు, ప్రతి దానికి కూడా మనకి అప్రాక్సిమేట్గా 40 క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు. చూసుకోండి. 40 క్వశ్చన్స్ అనేది కెమిస్ట్రీ వరకు అయితే ఇచ్చారనమాట. అలాగే ఫిజిక్స్ సంబంధించి మనకి ఒక 40 క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓకే, ఇక్కడికి వెళ్తే యారం క్లిక్ చేస్తే లాస్ట్ అవుతుంది అనమాట. అలాగే మ్యాథమెటిక్స్ సంబంధించి కూడా మనకి వాళ్ళు 80 క్వశ్చన్స్ వరకు అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. తెలుస్తుంది కదా ప్యాటర్న్ అంతా. ఇక్కడ మనకి 2 లాంగ్వేజ్లో కూడా వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. 2 లాంగ్వేజ్లో కూడా మనకి అయితే ఇవ్వడం జరిగింది. తెలుగులోనే ఇచ్చారు, ఇంగ్లీష్లో కూడా ఇచ్చారు. ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఉంటాయి, ఏదో టిక్ చేసుకోవాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ కింద నేను ఇది టిక్ చేస్తున్నాను. ఇట్లా టిక్ చేసి సేవ్ అనుకో. ప్రీవియస్కి వెళ్ళాలంటే ప్రీవియస్కి వెళ్తారు. లేదు అనుకున్నట్లయితే ప్రీవియస్కి వెళ్ళాలనుకున్నట్లయితే మళ్ళీ ఫస్ట్ ఆన్సర్కి వెళ్ళాలనుకున్నట్లయితే ఇది, లేకపోతే మనకి ముందు ఆన్సర్కి వెళ్ళాలనుకుంటే ఇది, సేవ్ నెక్స్ట్, ఇది సేవ్ చేసి నెక్స్ట్ ఆన్సర్కి వెళ్ళాలంటే ఇది క్వశ్చన్ యాడ్ అవుతుంది అనమాట. ఇట్లా చేస్తే మీకైతే యాడ్ అవుతుంది అనమాట. మార్క్డ్ ఫర్ రివ్యూ అని చెప్పేసి ఉంటుంది. సో అది క్లిక్ చేస్తే మీకు మార్క్డ్ ఫర్ రివ్యూ అని చెప్పేసి పడుతుంది అనమాట. లేదు మీరు క్లియర్ రెస్పాన్స్ చేయాలంటే ఆన్సర్ తీసి అనుకున్నట్లయితే ఇక్కడ క్లియర్ రెస్పాన్స్ కొడితే మీరు అసలు ఆప్షన్ పెట్టినట్టు కింద అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మొత్తం వరకు ఉంటుందండి. సో మీరు ప్రతిదీ కూడా లైక్ ఇక్కడ దీనికి ఆన్సర్ పెడుతున్నాను. సో సేవ్ అండ్ నెక్స్ట్ కొడుతున్నాను. సరే సేవ్ నెక్స్ట్ కొట్టినట్టే ఆన్సర్ అని చెప్పేది వచ్చింది. అట్లా ఇక్కడ డిస్ప్లేస్మెంట్ దగ్గర ఉంది కదా, దీనికి కొడుతున్నాను. సో అట్లా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను మార్కెట్ ఫర్ రివ్యూ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. చూసా మార్కెట్ ఫర్ రివ్యూకి అయితే వెళ్ళిపోయింది అనమాట. ఓకే, నేను ఇప్పుడు ఏం పెట్టలేదు, మార్కెట్ రివ్యూ ఫర్ నెక్స్ట్ అని చూసారా. మీకు అర్థం, మీరు ఆన్సర్ పెట్టి మార్కెట్ ఫర్ రివ్యూ కొడితే ఆ ఆన్సర్ అనేది వ్యాలిడేట్లోకి వెళ్తుంది. ఓకేనా? ఇందాక చూసారు కదా, ఇందాక నేను ఆన్సర్ పెట్టి మార్కెట్ ఫర్ రివ్యూ క్లిక్ చేస్తాను. అది మార్కెట్ ఫర్ రివ్యూ అంటే ఆ ఆన్సర్ అనేది కరెక్ట్ రైట్ రాంగ్ అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేస్తారు. అసలు మీరు ఏ ఆన్సర్ పెట్టలేదు, మార్కెట్ ఫర్ రివ్యూ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మొత్తం సర్కిల్ పడుతుందండి. దాని ద్వారా మీకు ఏంటి అనుకున్నట్లయితే అసలు మీరు ఆన్సర్ పెట్టలేదు కాబట్టి వాళ్ళకి మీకు ఎలాంటి మార్క్ కూడా ఎవరు, ఇక్కడ ఆన్సర్ పెట్టారు కాబట్టి ఏదో ఒకటి దాన్ని మీరు బేస్ చేసుకుని మార్కులు ఇస్తారు. అది రాంగ్ అయినా సరే నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీకు నష్టపోయేది ఏమీ లేదు. అందులో కూడా మీకు డౌట్ ఉంటే ఇదే పెట్టండి. ఓకేనా? అంటే మీరు కన్ఫామ్ పక్క నాకు ఈ ఆన్సర్ వచ్చి అనుకుంటే ఆన్సర్ సేవ్ నెక్స్ట్ కొట్టండి. లేదు నాకు అక్కడ డౌట్ ఉంది అనుకున్నట్లయితే ఈ ఆప్షన్, అంటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మార్కెట్ ఫర్ రివ్యూ కొట్టండి. ఓకేనా? దాన్ని బట్టి మనకు క్లారిటీ వస్తుంది అనమాట. అసలు మీకు అటెంప్ట్ చేయలేదు, చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అంటే ఇట్లా ఈ మార్కెట్ ఫర్ చెప్పేసి ఉంచండి ఇలాగా. ఓకే, ఇన్ కేస్ మీరు అటెంప్ట్ చేయలేదు, ఓకే, అటెంప్ట్ చేయకపోతే ఎట్లా ఉంటుందో చూపిస్తాను. అటెంప్ట్ చేయలేదు అనుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళి చూసారా, ఇది కూడా అటెంప్ట్ చేయలేదు, చూసారు అటెంప్ట్ చేయలేదు, మళ్ళీ 11కి వెళ్ళిపోయింది. 9th కూడా అటెంప్ట్ చేయలేదు, చూసారు కూడా అటెంప్ట్ చేయలేదు అనమాట. అందుకే రెడ్ సింబల్ చూపిస్తుంది. అలాగే కెమిస్ట్రీ కూడా, చట్టా మ్యాథమెటిక్స్ కూడా మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఎట్లాగైతే ఉంటుంది. టైం చూసారు, టైం ఇన్ కేస్ మీకు ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే ఒక టైం అయితే ఉంటుంది అనమాట. మీకు ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా కావాలనుకున్నట్లయితే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి ఉంటుంది. అలాగే మనకి వీలైతే మన వాళ్ళ కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్ కాబట్టి మనకి సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో దాన్ని బట్టి మనం మ్యాథ్స్లోని క్యాలిక్యులేషన్స్ అని చేసుకోవచ్చు. అగ్రికల్చర్ ఇంకా ఫార్మసీ వాళ్ళకి కూడా సేమ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. లేకపోతే వాళ్ళకి బోటనీ జువాలజీ అన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి అయితే ఉంటుంది. సో ఇది ప్రాసెస్ మొత్తం అంతా కూడా మనకి ఎలా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాయాలని చెప్పేసి వన్స్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా సబ్మిట్ బటన్, అంటే మీకు ఇంకా అయిపోయింది. ఓకే, మీకు ఎగ్జామ్ అంతా అయిపోయింది అనుకుంటే మీకు ఈ సబ్మిట్ బటన్ అనేది 180 minutes కంప్లీట్ అయిపోయిన తర్వాత యాక్టివేట్ అవుతుంది అనమాట. మీరు పెట్టలేని ఆన్సర్స్ బట్ సబ్మిట్ బటన్ యాక్టివేట్ అవుతుంది. మీరు సబ్మిట్ కొట్టేస్తే మీ ఆన్సర్ మొత్తం సబ్మిట్ అయిపోతాయి అనమాట. ఆ తర్వాత మీకు రివ్యూ అడుగుతుంది. అంటే మీకు రివ్యూ అడుగుతుంది అనమాట, ఎట్లా ఉంది మీ ఎక్స్పీరియన్స్, స్టాఫ్ ఎట్లా ఉన్నారు, ఓకే, సిస్టమ్స్ ఏ విధంగా అనేది రివ్యూ అడుగుతారు. అది రివ్యూ మొత్తం ఇచ్చేసి సబ్మిట్ కొడితే ఇంకా మీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తే డిస్కస్ చేసుకోబోతున్నాం అనుకున్నట్లయితే, సో మనం ప్రాసెస్ చూద్దాము. అంటే మనకి ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళినప్పటి నుంచి, ఎగ్జామినేషన్ సెంటర్ బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి స్టెప్ బై స్టెప్ అయితే చూద్దామండి. అయితే ముందుగా మనం ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే మాత్రం ఒక 1 hour కానీ 2 hours ముందుగానే అయితే వెళ్ళాలన్నమాట. సో మనం ముందు రోజే వెళ్ళి ఆ అడ్రస్ మొత్తం కనుక్కొని
దాన్ని బట్టి బేస్ చేసుకొని ఆ అడ్రస్‌కి ఒక 2 గంటల ముందే మనం వెళ్ళినట్లయితే అక్కడ మనకి లోపలికైతే అలో చేస్తారనమాట. వన్స్ లోపలికి అలో చేసిన తర్వాత అక్కడ మనకి చెకింగ్ అంతా కూడా జరుగుతుందండి. అసలు స్లిప్స్ ఏమైనా పెట్టారా అని చెప్పేసి మొత్తం వన్ బై వన్ చెక్ చేస్తారనమాట. ఆ తర్వాత మనకి మీకు ఐడెంటిటీ కార్డ్ అంటే మీకు ఆధార్ కార్డ్ గాని, పాన్ కార్డ్ గాని తీసుకొని మీ అప్లికేషన్ ఫార్మ్ తీసుకొని దాంతో పాటు మీ హాల్ టికెట్ మొత్తం చెక్ చేస్తారనమాట. మీరు తెచ్చిన ప్రూఫ్స్ అన్ని కూడా. సో, డాక్యుమెంట్స్ మీ పెన్స్ అన్ని కూడా చెక్ చేసి సో, అక్కడైతే మీకు లోపలికైతే పంపిస్తారు. అలో చేస్తారనమాట. సో, మీ అప్లికేషన్ ఫార్మ్ అన్ని తీసుకొని సైన్ చేయించుకొని దాంతో పాటు మీ హాల్ టికెట్ అన్ని కూడా వెరిఫై చేసి ఓకే అనిపిస్తే లోపలికైతే అలో చేస్తారనమాట. సో, అట్లా వన్స్ అలో చేసిన తర్వాత మీకేమవుతుంది అనుకున్నట్లయితే అక్కడ మీకు సంబంధించి రూమ్స్ అన్ని కూడా అక్కడ కనిపిస్తాయి. సో, అక్కడ మీకు ఏ రూమ్స్‌లో అని అక్కడ బోర్డ్ మీద ఉంటుందన్నమాట. మీకు ఏ రూమ్‌లో పడ్డదని చెప్పేసి మీ హాల్ టికెట్ నంబరు ఉంటుందన్నమాట. సో, మీ హాల్ టికెట్ పలానా హాల్ టికెట్ నంబర్ నుంచి పలానా హాల్ టికెట్ నంబర్ వరకు కూడా ఎక్కడెక్కడైతే ఉంటుందని చెప్పేసి అయితే అక్కడ ఉంటాయన్నమాట. లేకపోతే అక్కడ ఉన్న స్టాఫ్ ఉంటారన్నమాట. బయట రూమ్ బయటనైతే ఉంటూ ఉంటారు. వాళ్ళు మీ హాల్ టికెట్ నంబర్ చూసి సో, మీరు ఏ రూమ్‌లో పడ్డారు అని చెప్పేసి వాళ్ళు చెప్తారన్నమాట. మీరు ఆ రూమ్‌కెళ్ళిన వెంటనే అక్కడ మీకు థంబ్ ఇంప్రెషన్ అన్ని కూడా అక్కడ రూమ్‌లోకెళ్ళిన వెంటనే మళ్ళీ ఒక లైన్ అయితే ఉంటుంది. ఆ లైన్‌లో ఏంటనుకున్నట్లయితే సో, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక ఫోటో తీసి వాళ్ళ థంబ్ ఇంప్రెషన్ వేసుకొని వాళ్ళ ఆధార్ కార్డ్ బేస్డ్ అనమాట. అంటే వాళ్ళ ఆధార్ కార్డ్ థంబ్ ఇంప్రెషన్ వేసుకొని వాళ్ళకైతే ఫోటో తీసుకొని పంపిస్తారనమాట. వాళ్ళకొచ్చిన సిస్టమ్ నంబర్ అయితే రాసి, ఆ సిస్టమ్ నంబర్ మీద కూర్చోబెడతారు. సో, వన్స్ కూర్చున్న తర్వాత మీకు తెలుసు కదా! ఏ విధంగా ఎగ్జామ్ రాయాలని చెప్పేసి. సో, అక్కడ క్లాక్ ఉంటుంది. సో, క్లాక్ పూర్తయిపోయిన తర్వాత మీకు స్టార్ట్ చేయొచ్చనమాట ఎగ్జామినేషన్‌కి. అలా 180 మినిట్స్ ఎగ్జామ్ రాస్తారు. అప్పుడు ఎగ్జామ్ రాసినప్పుడు మీకు రఫ్ షీట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. రఫ్ షీట్‌లో మీరు పేపర్స్ అన్ని కూడా మీకు సంబంధించి ఏమన్నా సాల్వ్ చేసుకోవచ్చనమాట. రాసుకోవాలనుకున్నా సరే రాసుకోవచ్చు. వన్స్ ఎగ్జామ్ అయిపోయినంత వరకు కూడా ఎవరిని కూడా బయటికైతే పంపించరనమాట. వాష్‌రూమ్‌కి కూడా, రెస్ట్ రూమ్‌కి కూడా మీరు ఖచ్చితంగా కూడా మీరు వాళ్ళని అడిగి వాళ్ళతో పాటైతే వాళ్ళు మిమ్మల్ని తీసుకొస్తారనమాట. ఏదైనా రెస్ట్ రూమ్‌కి ఏమైనా వర్క్ ఉన్నట్లయితే. అలాగే దాంతో పాటు మీరు వన్స్ ఎగ్జామ్ అయిపోయినంత వరకు కూడా మీరు కదలకూడదు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వన్ బై వన్ వచ్చేసరికి మీరు ఒక రోలో అంటే ఫస్ట్ కింద ఫ్లోర్, తర్వాత పై ఫ్లోర్, ఆ పై ఫ్లోర్ అలాగా ఫ్లోర్స్ మొత్తం ఖాళీ చేస్తారు. ఆ తర్వాత మీరు ఎగ్జామ్ సెంటర్ బయటకైతే వస్తారు. ఇంక యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటుందనమాట. మీరు మీ హాల్ టికెట్‌ని అయితే సేఫ్‌గా అయితే ఉంచుకోండి. ఎందుకంటే మీ హాల్ టికెట్ నంబర్‌ని బేస్ చేసుకొని మీ హాల్ టికెట్‌లో మీ రిజిస్ట్రేషన్ నంబరు, మీ హాల్ టికెట్ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మీ రిజల్ట్స్ అన్నీ వస్తాయన్నమాట. సో, దాన్ని బేస్ చేసుకొని మీ రిజల్ట్స్ అన్ని కూడా వాళ్ళు డిక్లేర్ చేస్తారన్నమాట. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైన వాళ్ళు ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీకు ఇదే విధంగా అదే ఎంసెట్ సంబంధించి సో, ఏపీ సెట్ 2025కి సంబంధించి సో, కౌన్సెలింగ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయినా సరే, లేకపోతే మనకి ఎప్పటికప్పుడు పేపర్ షిఫ్ట్ అనాలిసిస్ సంబంధించి వీడియోస్ అయినా లేదనుకున్నట్లయితే మీరు ఇంకా ఎగ్జామ్ రాయలేదా? ఎగ్జామ్ రాయకపోతే మన డిస్క్రిప్షన్‌లో చీట్ కోడ్ వీడియోస్ ఇచ్చాననమాట. సో, ఒక్క మార్క్ కూడా రాదు. ఒక్క క్వెషన్ కూడా రాదనుకున్న వాళ్ళు కూడా ఈజీగా పాస్ అయ్యే విధంగా చెప్పాను. దాంతో పాటే ఇంకొక వీడియోలో ఏంటంటే మొత్తం చీట్ కోడ్స్ మొత్తం డిస్కస్ చేసి సో, ఏ విధంగా మీకు ఒక 40 మార్క్స్ వస్తాయి, 50 మార్క్స్ వస్తాయి. ప్లస్ 25 నుంచి ప్లస్ 35 మార్క్స్ అనేవి యాడ్ అయ్యే విధంగా మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ అని కూడా చెప్పడం జరిగింది. ఆ 2 వీడియోస్ చూడండి. చూస్తే మీకు చాలా వరకు కూడా చదివినోళ్ళకి కూడా ఒక 25 మార్క్స్, 35 మార్క్స్ యాడ్ అవుతాయి. 1 మార్క్ అటు ఇటు అయినా సరే, 1 మార్క్ వల్ల అయినా, ఒక పాయింట్ వల్ల అయినా సరే మీకు థౌసండ్స్‌లో ర్యాంకింగ్ డిఫరెన్స్ అవుతుంది కాబట్టి, సో, అట్లా మీరు ఒక పావు గంట చీట్ కోడ్స్‌కి మీరు కేటాయించగలిగితే మీకు మొత్తం యూట్యూబ్‌లో ఉన్న అన్ని చీట్ కోడ్స్ మొత్తం కూడా గ్యాదర్ చేసి పెట్టడం జరిగిందనమాట. అసలు మీకు ఇంకా వీడియో తప్పిస్తే మీకు వేరే వాళ్ళు వేరే చీట్ కోడ్స్ ఏం చెప్పరు. మీరు ఎన్ని రకాల వీడియోలు చూసినా, ఎన్ని ఛానెల్స్ చూసినా సరే, ఆ చీట్ కోడ్స్ తప్పిస్తే మీకు వేరే చీట్ కోడ్స్ అంటే ఏం చెప్పరు. 2 వీడియోలు ఉన్నాయి. ఒకటొచ్చేసరికి మనకి అసల పాస్ అవుతానా అనుకున్న వాళ్ళకైతే ఒక వీడియో పెట్టానన్నమాట. పాస్ అయిపోయే విధంగా. ఒక్క ఆన్సర్ కూడా రాదనుకున్న వాళ్ళకి. ఇంకో చీట్ కోడ్ ఏంటి అనుకున్నట్లయితే, అక్కడ మీకు నాకు కొన్ని మార్కులు వస్తాయి. ఒక 30 మార్క్స్ వస్తాయి. ఒక 40 మార్క్స్ వస్తాయి. నాకు ఇంకా ఎక్కువ మార్కులు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 20 మార్క్స్ వచ్చాయి. నాకు 20 మార్క్స్ వస్తే నేను పాస్ అయిపోతానని మీరు అనుకుంటే అప్పుడు కూడా వాళ్ళు యూజ్ అవుతాయి. దాంతో పాటు నాకు 40, 50 మార్క్స్ వస్తే నాకు ఎక్స్‌ట్రా మార్క్స్ కావాలి. మా ఫ్రెండ్స్ కన్నా కూడా ఎక్కువ మార్కులు కావాలనుకున్నట్లయితే అప్పుడు కూడా మీకు అవి 20 మార్క్స్, 25 మార్క్స్ అనేవి యాడ్ అయ్యే విధంగా చీట్ కోడ్స్ అనేవి పక్కా ఒక 20, 25 మార్క్స్ అనేవి యాడ్ అయిపోతాయి. అలా చూసారంటే యాడ్ అయితే అయిపోతాయన్నమాట. ఆ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగిందన్నమాట. సో, మీకంతా యూజ్‌ఫుల్ అయితే అవుతాయన్నమాట. సో, అలాగే మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ జాయిన్ అయిపోండి. కౌన్సిలింగ్ అప్డేట్స్ కోసం, రిజల్ట్స్ కోసం, అలాగే కీ పేపర్స్ కోసం కూడా అక్కడికి నేను రిలీజ్ చేస్తుంటాను. గెస్ట్ పేపర్ అంతా కూడాను. సో, ఇక దాంతో పాటు మనకి టిప్స్, ట్రిక్స్ కోసం కూడా ఛానల్ అయితే యూజ్ అయితే అవుతుందన్నమాట. సో, అలాగే కౌన్సిలింగ్‌కి సంబంధించి ఆల్రెడీ ఏ డాక్యుమెంట్స్ కావాలో నేను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. దాంతో పాటు కౌన్సిలింగ్ సంబంధించి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్, ప్రతి చిన్న పెద్ద అప్డేట్ కూడా మన యూట్యూబ్‌లో డిస్కషన్ జరుగుతుంది కాబట్టి, సో, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న గంటలో క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకొని మనకి ఫేస్‌బుక్ పేజ్ కూడా ఉంది. ఫేస్‌బుక్ పేజ్ కూడా వెంటనే వెళ్లి ఫాలో అయితే అవ్వండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.